అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మామిడి పళ్ళతో మంచి పుడ్డింగ్ అనేది తయారు చేసుకుందామండి. మరి మామిడి పళ్ళ సీజన్ మనకి సంవత్సరానికి ఒక్కసారే కదా. వీలైనన్ని రకాలుగా మనం ఈ మ్యాంగోస్ని వాడుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మ్యాంగో పుడ్డింగ్ అనేది. మ్యాంగోతో ఏం చేసినా సరే చాలా బాగుంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఫస్ట్ దీనికి కావాల్సినవి 2 మామిడి పళ్ళని తీసుకుంటున్నానండి నేను. ఇవి బంగినిపల్లి మామిడి పళ్ళు. కలర్ కూడా చూసారా, ఒక సాంగ్ ఉంటుంది కదా మనకి, బంగినిపల్లి మామిడి పండు రంగుకు వచ్చిందని. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో బంగినపల్లి, చాలా బాగుంది కదా. ఇలా మనం ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా లోపల ఉన్న గుజ్జును మొత్తాన్ని కూడా తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందామండి. ఒక 2 మామిడి పళ్ళు తీసుకున్నాం కదా, ఇలా చక్కగా కట్ చేసుకొని లోపల ఉన్న గుజ్జు అంతా కూడా తీసేసి ప్లేట్లోకి వేసేసుకుందాం. మరి ఈ మామిడి పళ్ళతో ఇంకా వీలైనన్ని ఐటమ్స్ మనం చేసుకుందామండి. చక్కగా చాలా టేస్టీగా చేసుకొని ఎంజాయ్ చేద్దాం. చూడండి, ఇలా పల్ప్ అంతా కూడా మనం తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పడతాయి మనకి. అలాగే ఎప్పుడు మామిడికాయ కట్ చేసుకొని తినటమే కాకుండా ఇలా వెరైటీగా చేసుకోవటం వల్ల కూడా మనం డిఫరెంట్ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా చూసారు కదా, మనం టెంకి మీద ఉన్న గుజ్జు కూడా మొత్తం అంతా తీసేసుకుందాం, ఎక్కడ వేస్ట్ అవ్వకుండా. ఈ మామిడికాయలు ఎన్ని దొరికినా సరే దీని వాల్యూ మామిడి పండ్లలో మహారాజు అంటారు కదా మామిడి పండుని. ఫ్రూట్స్ అన్నిటికి కూడా మహారాజు ఎవరంటే మామిడి పండు అని చెప్తాం. ఆ మామిడి పండు అంత బాగుంటుంది కాబట్టి అలాగే అంత వాల్యూ కూడా ఉంటుందన్నమాట మామిడి పండుకి, మహారాజు అన్నమాట. ఇలా ఈ పలపంతా కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. చక్కగా ఈ తీసుకున్న గుజ్జునంతా కూడా మామిడి పండ్ల గుజ్జుని మనం మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా మెత్తగా పైన పేస్ట్ పట్టుకోవాలండి. ఇది ఇక్కడ ముక్కలు అలాంటివి లేకుండా చక్కగా మనం మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టేసుకోవటానికి మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, దానిలో 1 కప్పు షుగర్ వేస్తున్నాను నేను. షుగర్ వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. అంటే మనకి తీపికి సరిపడినంత, ఈ పుడ్డింగ్ తీపికి సరిపడినంత మనం వేసుకోవాలి షుగర్ని. ఇలా వేసుకొని చూడండి, ఇంత మెత్తగా పేస్ట్ అనేది పట్టుకోవాలి మనం. చూసారు కదా ఎంత బాగుందో కదా, చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది. ఖచ్చితంగా నోట్లో నీళ్ళు ఊరకుండా ఎవ్వరికీ ఉండదు ఈ మామిడి పండుని చూస్తే. చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది కదా, ఎల్లో కలర్లో చాలా చాలా టెంప్టింగ్గా ఉంది. ఇలా దీనిలోకి మిక్సీ పట్టుకున్నాం కదా, దానిలోకి ఇప్పుడు మనం ఒక 4 యాలకులను వేసుకుందామండి. ఇలాచీని వేసుకొని 1 కప్పు మిల్క్ కూడా యాడ్ చేసుకుందామండి. ఈ మిక్సీ పట్టిన మామిడి పళ్ళ గుజ్జులోకి 1 కప్పు మిల్క్, అలాగే 4 ఇలాచీ వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. మెత్తగా జ్యూసీగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం పుడ్డింగ్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట, ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని. చూస్తారు కదా, ఇలా చక్కగా ఇలా రెడీ అయిపోయింది మనకు. మిక్సీ పట్టిన తర్వాత ఇలా లూజ్గానే ఉంటుందండి. కానీ ఇప్పుడు మనం స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలన్నమాట. ఈ మిశ్రమం అంతా తీసుకెళ్ళి స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలి. చూడండి, చాలా బాగుంది కదా, మంచి స్మెల్ కూడా వస్తుంది. నాకైతే ఇలాచీ కూడా వేసాం కదా, మంచి స్మెల్ కూడా వస్తుంది. దీనిలోకి 1/2 స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి. స్వీట్ పుడ్డింగ్ కదండి, సాల్ట్ కూడా వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలిపేసుకొని సాల్ట్ వేసిన తర్వాత కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఇది పక్కకు పెట్టేసుకొని దీనిలో మిడిల్లో మనం కార్న్ఫ్లోర్ అనేది కలుపుకోవాలన్నమాట, థిక్నెస్ కోసం. దానికోసం నేను ఒక బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత దీనిలోకి 1/4 కప్పు మిల్క్ వేసుకుందామండి. పాలను వేసుకొని పిండి ముద్దలు ఎక్కడా లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మనం. ఇది ఎక్కడ పిండి ముద్దలు అనేవి ఉండకూడదు. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం.
ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదామండి. స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మూకుడు పెట్టేసుకొని దానిలోకి మనం మిక్సీ పట్టుకున్న మ్యాంగో ఉంది కదండి, మ్యాంగో జ్యూస్ మొత్తం మిక్సీ జార్లో నుంచి మూకుడులోకి వేసేసుకుందాం. వేసేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడకనివ్వాలన్నమాట. ఒక 10 మినిట్స్ పడుతుంది మనకి మంచిగా ఉడకటానికి. ఉడికి థిక్నెస్ రావాలన్నమాట. కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు కూడా మనం ఇట్లా కలుపుతూ చూసుకుంటూ ఉండాలి. హైలో పెట్టకూడదండి, ఎందుకంటే ఇది మామిడి పళ్ళ గుజ్జు కదా, హెవీగా పెట్టామనుకోండి ఫ్లేము అడిగంటేస్తుంది. దానికోసం హెవీగా పెట్టకుండా మీడియంలో పెట్టి చూడండి ఇలా ఉడికిస్తే మనం ఒక 5 to 10 మినిట్స్ లోపే అయిపోతుంది. ఇది మనకి థిక్గా అయ్యి దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇలా దగ్గరకు వచ్చింది కదండి, చక్కగా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టే. ఇప్పుడు దీనిలోకి మనం కస్టర్డ్ మిల్క్ కార్న్ఫ్లోర్ కలుపుకున్నాం కదా, కార్న్ఫ్లోర్ని మిల్క్ మొత్తం ఒక్కసారి మళ్ళీ కలుపుకొని వేసుకుందాం. కార్న్ఫ్లోర్ కొంతసేపు కలిపి పక్కన పెట్టామనుకోండి మళ్ళీ ముద్దగా వచ్చేస్తుంది అనమాట. పిండి అంతా కూడా మళ్ళీ తేరుకుపోతుంది. అలా మనం ఒక స్పూన్ తీసుకొని మళ్ళీ కలుపుకొని ఈ మిశ్రమంలోకి వేసుకోవాలన్నమాట. మ్యాంగో మిశ్రమంలోకి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలుపుతూ మళ్ళీ ఉడికించుకోవాలండి. ఒక 2 మినిట్స్లోనే మనకి థిక్గా అయిపోతుంది, ఐస్ క్రీమ్ లాగా. చూడండి, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా చక్కగా దగ్గరకు వచ్చేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి. దీన్ని కలుపుతూ ఉండాలండి, అడుగు పట్టేయకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. చూస్తారు కదా, ఇలా చక్కగా మనకి రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకుందాం. ఇది ఒకసారి మధ్యలో చల్లారేంత వరకు కూడా అప్పుడప్పుడు కలుపుతూనే ఉండాలండి మనం, లేదంటే పైన మేగడలాగా పట్టేస్తుంది అన్నమాట. అలా కాకుండా మనకి ఇలా చల్లారే వరకు మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా చల్లారిన తర్వాత చూడండి చక్కగా మనం చల్లారి మిశ్రమం అంతా ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం, గిన్నెల్లోకి వేసేసుకుందాం అండి. గాజు గిన్నెలు తీసుకొని మనం ఆ గిన్నెల్లోకి పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఒక 1 అవర్ వరకు. ఇప్పుడు ఇది చూసారు కదా మీరు, డ్రై ఫ్రూట్స్ కట్టర్ అండి. ఈ డ్రై ఫ్రూట్స్ చాపర్ని నేను మీషోలో తీసుకున్నాను. ఇది మనకి చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ ముక్కలుగా కాకుండా మనం తురుములాగా రావాలి అంటే చాలా బాగా పనిచేస్తుందండి. మీకు ఈ వీడియో కూడా చేస్తాను నేను. దీంతో మనం డ్రై ఫ్రూట్స్ అనేది చాప్ చేసుకొని కొంచెం వేసుకుందాం. అడుగును వేసుకున్న తర్వాత మ్యాంగో రెడీ చేసుకున్నాం కదండి మనం. ఈ మిశ్రమాన్ని అంతా కూడా గిన్నెలోకి వేసేసుకుందాం. ఈ గాజు బౌల్స్లోకి వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత పైన కూడా మళ్ళీ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందామండి. మనం చక్కగా ఇలా చేసుకుంటే చూడటానికి బాగుంటుంది, మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. చూస్తారు కదా, ఇలా సర్దేసుకున్నాం కదా బౌల్స్లోకి. ఇలా సర్దుకున్న తర్వాత ఒకసారి మనం మళ్ళీ డ్రై ఫ్రూట్స్ని చాప్ చేద్దాం. చూడండి ఎంత చక్కగా పడుతుందో. ఇలా మనకి ముక్కలుగా కాకుండా చక్కగా తురుములాగా మాత్రం చాలా బాగా పడుతుంది. చాలా బాగా నచ్చింది నాకు ఇది. ఇలా సర్దేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందామండి 1 అవర్. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడండి తీసాను నేను. చక్కగా ఎంత బాగా రెడీ అయిందో మనకి మ్యాంగో పుడ్డింగ్. మరి సూపర్ టేస్టీగా ఉంది, అలాగే ఎమ్మీగా ఉంది, కూల్గా ఉంది. ఇంకేం కావాలండి చెప్పండి. ఈ సమ్మర్లో చక్కగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. మరి మీరు కూడా రెడీ చేసుకుంటారు కదా. అయితే మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీరు కూడా ఒకసారి రెడీ చేసుకొని టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో మీ రిలేటివ్స్తో కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. అలాగే నాకు ఇంతవరకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. అలాగే నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.